కార్యక్రమంలో భాగంగా వానర వేషధారణతో భక్తులందరూ కూడా ఈరోజు నాగల దున్ని వరి నారుబడిని సిద్ధం చేస్తున్నారు. ఇది 16వ జ్ఞానయజ్ఞం. భద్రాచలానికి 16వసారి, 9వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు కూడా కోటి తలంబ్రాలు తీసుకుని వెళ్లడంలో భాగంగా ఈరోజు రామభక్తులందరూ కూడా ఊరి నారుమడి సిద్ధం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వడ్లు పంట పండిన తర్వాత 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుంది. శ్రీరామనామమే జయం. మనం రామనామస్మరణ ద్వారా మన రామనామాన్ని, భగవన్నామాన్ని, దైవనామాన్ని కలిగి ఉండడం ద్వారా ద మెటీరియల్ హ్యూమన్ లైఫ్ యాజ్ ఎ మీనింగ్, మన మానవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వితౌట్ భగవన్నామం, దైవనామం లేకపోతే ద మెటీరియల్ హ్యూమన్ బాడీ ఈజ్ మీనింగ్లెస్, వ్యర్థం అవుతుంది అనేటువంటి భావంతో భగవన్నామమే ప్రధానంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ రోజున గోకవరం మండలం అచ్యుతాపురంలో శ్రీ కళ్యాణ అప్పారావు గారి వారి తల్లి గారి యొక్క పొలంలో శ్రీ గోటితో వెలిచిన తలంబ్రాలకు నాంది పలుకుతూ విత్తనాలు వేసి దుక్కు దున్ని మరి అయోధ్యలో రాముల వారి యొక్క రామదండుగా రాముడు, ఆంజనేయులు, అంగదుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఆ రోజున ఏ విధంగా అయితే పంటలు పండించేవారో అదే విధముగా ఈనాడు ఈ పొలములో దుక్కు దున్ని విత్తనాలు వేసి పంటను పండించి ఆ పంటను మన భక్తులు గోటితో వెలిచి రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పంపించడము. కాబట్టి ఈ యొక్క మహాకార్యంలో ఈ వేషధారణతో పాల్గొనడం మాకెంతో పుణ్యదాయకము. రాముల వారి నామము ఈ కోటితో వెలిచిన మహాజ్ఞాన యజ్ఞాన్ని ప్రతి భక్తులు కూడా పాలు పంచుకొని 16వ జ్ఞానయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఈనాడు అచ్యుతాపురం పొలంలో నాంది వలికి కోటి తలంబరాలు ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి రాముల వారి కళ్యాణానికి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యకు పంపించి భక్తులెల్లరూ కూడా శ్రీరామ జై రామ అంటూ భక్తి నామముతో రాముల వారు స్మరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అచ్యుతాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా కోటి తలంబ్రాలు ఒలిపించి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాముడు, ఆంజనేయులు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణతో చక్కగా దున్ని కోటి తలంబ్రాలు వేసి ఈ యొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేషధారణతో మేము కూడా చేస్తున్నామండి. చేసినందుకు ఈ వేషధారణతో ఈ యొక్క కోటి తలంబ్రాలకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష. అందరికీ కూడా శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆంజనేయులు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణతో కోటి తలంబ్రాలు కాబట్టి ఈరోజు చక్కగా అచ్యుతాపురం గ్రామంలో, మన గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో విత్తనాలు చల్లించి వేషధారణతోటి ఈ విత్తనాలన్నీ కూడా పంటలు పండించి అయోధ్యకు, తర్వాత మన ఒంటిమిట్ట రామాలయానికి, భద్రాచలము ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి ఈ యొక్క తలంబ్రాలు పంపిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రఘురాముడు రమణీనాథి సోముడు, రఘురాముడు రమణీనాథి సోముడు, జగదేక వీరుడు సుందరధాముడు, జగదేక వీరుడు సుందరధాముడు, రఘురాముడు రమణీనాథి సోముడు, రఘురాముడు. జై శ్రీరామ్. కోటి తలంబరాల మహాయజ్ఞము జయము చేయమయ్యా రామచంద్ర. ఈ యొక్క విత్తనాలు వేసి పంటను పండించి మరి సుభిక్షంగా మన భారతదేశం పౌరులందరూ కూడా సుభిక్షంగా చూసి మరి గోడితో వెలిచిన తలంబరాలు మీ వద్దకు తెప్పించుకున్నాము. జై శ్రీరామచంద్రమూర్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కటన కఠోరం కలుష విధూరం హతజానూరం ఔసవినాథం భజరే శ్రీరామం మానసా. రామ రామ జగదేక రామ సీతామనోభిరామ రామ. అదిగో గౌతమ్ ఇదిగో భద్రాద్రి పలముల కన్నలు పతిత పావన రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. హరయ భద్రాచల ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి.
మహాయజ్ఞం చేసితివి విత్తనాలు వేసి పంటను మహాయజ్ఞమునకు జయము చేయము. జై శ్రీరామచంద్రమూర్తికి జై. జై శ్రీరామచంద్రమూర్తికి జై. జై శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. మా యొక్క భక్తులకు కోడితో ఒలిచి నీ కళ్యాణమునకు తలంపురాలుగా పోసేదారు మహాభక్తులు. రామనామ శబ్దమే లోకకు ధర్మము. జై శ్రీరామచంద్ర. రామమయం అంతా రామమయం. కటన కఠోరం కలుష విధూరం అతజాలోరం అంశ వినాథం భజరే శ్రీరామం మానసా. రామ రామ జగదేక రామ సీతా మనోహి రామ రామ. అదిగో గౌతమ్ ఇదిగో భద్రాద్రి.